అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ఓవైపు కీలక నేతలు ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు మరొక వైపు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతోంది. ఫైటర్ దీదీగా మమతా బెనర్జీ యానిమేటెడ్ టీజర్ ను విడుదల చేసి సరికొత్త ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. బెంగాల్ గుర్తింపును కాపాడే నాయకురాలిగా మమతను ప్రొజెక్షన్ చేస్తూ విడుదలైన ఈ టీజర్ టీఎంసీ ప్రచారాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్లింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. బెంగాల్లో ఈసారి టీఎంసీ బీజేపీ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య జరగనున్న హోరాహోరీ పోరులో విజయం సాధించేదెవరు? బెంగాల్ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారా, లేక మరోసారి దీదీకే పట్టం కడతారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి చాలా రోజుల క్రితమే మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచే టీఎంసీ ఎన్నికల ప్రచార వ్యూహాలను తెరపైకి తెచ్చింది. ఫైటర్ దీదీ పేరుతో విడుదలైన ఎనిమేటెడ్ టీజర్ ఇప్పుడు బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఫైటర్ దీదీ పేరుతో విడుదలైన ఎనిమేటెడ్ టీజర్ ద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కేవలం నాయకురాలిగా కాకుండా బెంగాల్ గుర్తింపును కాపాడే రక్షకురాలిగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 16 నిమిషాల పాటు సాగిన ఆ ఎనిమేటెడ్ వీడియోలో విజువల్ స్టోరీ టెల్లింగ్కు పెద్దపీట వేశారు. ఇందులో ప్రారంభంలో బెంగాల్పై మబ్బులు కమ్ముకున్నట్లు చూపిస్తూ రాష్ట్రం ప్రమాదంలో ఉందన్న భావనను కలిగించేలా చిత్రీకరించారు. చివరిలో మమతా బెనర్జీ దృఢంగా నిలబడి పోరాట యోధురాలిగా కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దుర్గాదేవి ప్రతిరూపం, రాయల్ బెంగాల్ టైగర్ వంటి ప్రతీకలను ఉపయోగించడం ద్వారా భావోద్వేగాలను హత్తుకునేలా ఫైటర్ దీదీ టీజర్ రూపొందింది. ఇది కేవలం ఒక ప్రచార వీడియో కాదు, ఒక రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ఫైటర్ దీదీ పేరుతో విడుదలైన టీజర్లో సాఫ్రాన్ జెండాతో కనిపించే షాడో ఫిగర్ ద్వారా పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ముఖ్యంగా బెంగాల్ను బయటి శక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాయనే నేరేటివ్ను బలంగా వినిపించారు. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ విజయానికి కీలకంగా మారింది. ప్రత్యేకంగా ఎన్ఆర్సీ, సిఏఏ వంటి అంశాలను సూచిస్తూ బెంగాలీల గుర్తింపును లాక్కుంటున్నారు అనే భావనను టీజర్లో చూపించడం టీఎంసీ వ్యూహంలో భాగమే. బంగ్లాదేశీ అనే ముద్ర వేయడం వంటి సన్నివేశాలు ఈ సందేశాన్ని మరింత బలపరుస్తాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. సాధారణంగా బెంగాల్ రాజకీయాల్లో సంస్కృతి ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తోంది. ఫైటర్ దీదీ టీజర్లో కూడా అదే ధోరణి కొనసాగింది. రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖుల ప్రతిమలు ధ్వంసమవుతున్నట్లు చూపించడం ద్వారా బెంగాల్ సంస్కృతిపై దాడి జరుగుతోందన్న భావనను కలిగించారు. ఇది బెంగాల్ సంస్కృతిని భారతీయ జనతా పార్టీ గౌరవించదనే విధంగా పరోక్షంగా ఆరోపించే ప్రయత్నం చేశారు. తద్వారా ప్రాంతీయ గర్వాన్ని రేకెత్తించడమే లక్ష్యంగా ఫైటర్ దీదీ వీడియో కనిపిస్తోంది. బెంగాల్ కూతురు వర్సెస్ ఢిల్లీ నుంచి వచ్చినవారు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం టీఎంసీ వ్యూహం. ఈ ఫార్ములా 2021 ఎన్నికల్లో భారీగా పనిచేసింది. అదే వ్యూహాన్ని 2026లో కూడా కొనసాగించాలని టీఎంసీ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీని స్థానిక గౌరవానికి ప్రతీకగా చూపిస్తూ భారతీయ జనతా పార్టీని బయటి శక్తిగా చిత్రీకరించడం ద్వారా ఓటర్లలో భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 10 హామీలను ప్రకటించి కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇప్పుడు ఫైటర్ దీదీ టీజర్ విడుదలతో టీఎంసీ పూర్తిస్థాయి ఎన్నికల మోడ్లోకి వెళ్ళిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇది సాధారణ ప్రచారం ఎంతమాత్రమూ కాదు, దీర్ఘకాలిక ఎన్నికల యుద్ధానికి టీఎంసీ సిద్ధమవుతున్నట్లు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో టీఎంసీ క్యాడర్ను ఉత్తేజపరిచే ప్రయత్నంగా కూడా దీన్ని భావించవచ్చు. ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కేవలం అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపైనే కాకుండా ఐడెంటిటీ, సంస్కృతి, ప్రాంతీయ గర్వం వంటి భావోద్వేగ అంశాలపై కూడా సాగనున్నాయి. టీఎంసీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి తన ప్రచారాన్ని అదే దిశగా కొనసాగిస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా సరే టీఎంసీని గద్దెదింపి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్న భారతీయ జనతా పార్టీ తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఫైటర్ దీదీ టీజర్ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను టీఎంసీ ఒక సాధారణ రాజకీయ పోటీగా కాకుండా బెంగాల్ కోసం పోరాటంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. మమతా బెనర్జీని యోధురాలిగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆమెపై నమ్మకాన్ని మరింత బలపరచడమే లక్ష్యంగా
టీఎంసీ ముందుకు సాగుతోంది. అదే సమయంలో ప్రత్యర్థులను బెంగాల్కు ముప్పుగా చూపించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని టీఎంసీ చూస్తోంది. ఫైటర్ దీదీ టీజర్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలను టీఎంసీ ఒక సాధారణ రాజకీయ పోటీగా కాకుండా బెంగాల్ కోసం పోరాటంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. మమతా బెనర్జీని యోధురాలిగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆమెపై నమ్మకాన్ని మరింత బలపరచడమే లక్ష్యంగా సరికొత్తగా ఫైటర్ దీదీ యానిమేషన్ టీజర్ తో ఓటర్ల మద్దతును దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.